ఇలాగ ప్రార్థన చేయాలి. మీకు ఇష్టమైతే నేను చెప్పిన ఒక విషయము, ప్రేయింగ్ హ్యాండ్స్ అని మీరు ఇలాంటివి చూసింటారు. ఒక లోగో ఎంబ్లం ఎక్కడైనా ప్రతి పుస్తకం మీద అటు ఇటు మీకు కనిపిస్తుంది. ఇది ఇటలీ దేశంలో ఒక భక్తుడు తన దగ్గర ఉన్న ఒక మంచం మీద కూర్చొని ప్రార్థన చేయడానికి ఇలాగ పెట్టుకున్నాడు. దాన్నే ఒక ఇటలీ చిత్ర పరిశ్రమకు పెట్టింది పేరు. ఆయనకు వాళ్ళ తీసుకొని దాన్ని రాశారు. ఇప్పుడు వియన్నాలో ఆర్ట్ గ్యాలరీలో అది ఉంది. నేను వియన్నా వెళ్ళినప్పుడు ఆస్ట్రియా అంటే ఆస్ట్రేలియా కాదు, యూరోప్లో అది చూసే అవకాశం ఇచ్చినారు. ఇప్పుడు చేతులు ఇలాగ పెట్టి ప్రార్థన చేస్తుంటే అర్థం ఏంటంటే మొట్టమొదటి ఏం కనిపిస్తుంది? థంబ్. కనుక మొట్టమొదటి మనం ఎవరి కొరకు ప్రార్థన చేయాలా? థంబ్ అంటే ఎవరు? మనకు దగ్గరున్నవారు. ఇది అన్నిటికంటే దగ్గరుంది కదా, కనుక మన కొరకు దగ్గరున్న వారి కొరకు మనం ప్రార్థన చేయాలి. మన యూనివర్సిటీ అధికారులు కావచ్చు, మనకు పరిచయమైన వారు కావచ్చు, లేదా మనకి తెలిసిన దగ్గరున్న వారందరి కొరకు మనం ప్రార్థన చేయాలి. రెండవది ఎవరంటే ఫింగర్. ఇదేం ఫింగరు? ఇండెక్స్ ఫింగర్. చూపించేది అంటే మనకు సలహాలు ఇచ్చేవారు, గద్దించేవారు, హెచ్చరించేవారు. ఇన్స్ట్రక్టింగ్ పీపుల్ హూ ఇన్స్ట్రక్ట్ అస్ వీ హ్యావ్ టు ప్రే. మనల్ని ఎవరైతే గద్దిస్తారో, మనకి ఎవరైతే సలహాలు ఇస్తారో, సూచనలు ఇస్తారో వాళ్ళ కొరకు మనం ప్రార్థన చేయాలి. సాధారణంగా వాళ్ళ కొరకు మనం ఏం ప్రార్థన చేస్తాం? ప్రభావ వాళ్ళు నోరు మూసేననే ఎక్కువ మాట్లాడుతున్నాడు, టూ మచ్గా నన్ను గురించి చెప్తున్నాడు, అట్లా ప్రార్థన చేయకూడదు. ప్రభావ నాకు ఇంకా ఎక్కువ సలహాలు ఇచ్చే వాళ్ళని సిద్ధం చేయి. తర్వాత మూడవది ఏ ఫింగర్? ఇది మిడిల్ ఫింగర్. ఇది చాలా బలమైనది కనుక ఇది పెద్దది. అన్నిటికంటే పెద్దవాళ్ళ కొరకు ప్రార్థన చేయాలి. రాజుల కొరకు, అధికారుల కొరకు, సామంతుల కొరకు, గొప్పవారి కొరకు మీ పవిత్రమైన చేతులెత్తి సుఖముగాను సౌఖ్యముగాను జీవించినట్లు రాజుల కొరకు, అధికారుల కొరకు ప్రార్థన చేయండి. తర్వాత ఇంకేం ఫింగర్? ఇది జీవితంలో ఒకేసారి ఇది కనిపిస్తుంది పెళ్లి చేసుకునే వాళ్ళకి. దీన్నే రింగ్ ఫింగర్ అంటారు. అంటే ఎంగేజ్మెంట్ చేసుకునే వాళ్ళు ఆ రోజు మాత్రం రింగ్ పెట్టుకుంటారు, తర్వాత తీసేసిన పెట్టుకున్నా దానికొక్కటి ఇది ఉపయోగపడేది. అదర్ దాన్ దట్ దీనికి ఏమైనా వాడినారని మీకు ఏదైనా ఎవిడెన్స్ ఉంటే నాకు చెప్పండి, ఎందుకంటే నేను వేరే దగ్గర వాడుకుంటా. ఇంకా నాకు తెలిసి అదొక్క పనే ఇది రింగ్ ఫింగర్. ఎంగేజ్మెంట్ రింగో లేకపోతే ఏదో ఒక రింగ్ ఇది పెట్టుకుంటారు. అంటే అర్థం ఏంటి? ఇట్స్ సో వీక్ అండ్ ఇన్సిగ్నిఫికెంట్. బలహీనమైనది. ఎప్పుడూ గుర్తొచ్చేది ఎంగేజ్మెంట్ నుండి ఎంగేజ్మెంట్ దాకా. ఎంగేజ్మెంట్ రింగ్ చూసినప్పుడు అబ్బా, సీ హౌ మచ్ ఐ లవ్ యూ, ఐ బ్రాట్ దిస్ రింగ్ ఆల్ ద వే ఫ్రమ్ దుబాయ్. అంటే మనకంటే బలహీనమైన వాళ్ళ కొరకు, ఎన్నిక లేని వారి కొరకు, సామాన్యులైన వారి కొరకు మనం ప్రార్థన చేయాలని కోరబడుతున్నాం. తర్వాత ఇదేంటి? పింకీ ఫింగర్, లిటిల్ ఫింగర్, స్మాల్ ఫింగర్. ఇది చివరికి స్మాల్ ఉందంటే అర్థం ఏంటంటే మనం అందరికంటే చిన్నవాళ్ళము. ఇప్పుడు మన కొరకు ప్రార్థన చేసుకోవాలి. ప్రభువా నన్ను కూడా క్షమించు, నాకు కూడా మంచి నిద్ర దయచేయి, ఉద్యోగము, పరీక్షలు ఇవన్నీ చాలా బాధ్యతలు ఉన్నాయి, బయటికి వెళ్ళాలని తెలియట్లేదు, నువ్వే నాకు ముందుగా వెళ్ళి నడిపించి సాయం చేయండి. ఇంకెలాగ మనం మన కొరకు చివరిలో ప్రార్థన చేసుకోవాలి. ఇది ఆర్డర్. మనము మామూలుగా ఆర్డర్ అంటే అంత ఇష్టం ఉండదు కదా, అక్రమం అంటే మనకు చాలా ఇష్టం కనుక దీన్ని ఏం చేస్తామంటే ఇట్లా రివర్స్ చేస్తా. ఎంత తెలివైన వాళ్ళు చూడు, మీరు కరెక్ట్ క్యాచ్ చేస్తారు. క్యాచ్ చేసి మొట్టమొదట ఎవరి కొరకు ప్రార్థన చేసుకుంటాం? రాత్రి ప్రార్థనకు మనం మోకరించిన వెంటనే ప్రభువా నన్ను ఆశీర్వదించు, మన అమ్మని ఆశీర్వదించు, మా డాడీని ఆశీర్వదించు, అందరిని ఆశీర్వదించు, నేనంటే ఎవరు పడలేదు, ఎవరు ఇదేనో నాతో పోట్లాడారో వాళ్ళ ఉదయకాలం లేకున్నట్లు సహాయం చేయ. నీ కొరకు ఫస్ట్ ప్రార్థన చేసుకోమని చెప్పలేదు. యు ఆర్ ఏ లాస్ట్ చాయిస్ ఫర్ గాడ్ టు ప్రే ఫర్. నీ కొరకు నువ్వు మొట్టమొదట నువ్వు ప్రార్థన చేసుకుంటుంటే అర్థం ఏంటంటే నువ్వు ఇంకా ఏబిసిడీలోనే ఉన్నావు, కేజీలోనే ఉన్నావు. ఇప్పుడు పిల్లల కొరకు ప్రార్థన చేయమని చెప్పాడు. మీ ఇంట్లో చిన్న పిల్లలు ఉంటారు కదా, మీ అన్న పిల్లలు, మీ అక్క పిల్లలు, వాళ్ళ పిల్లలు ఉన్నారు, రే ప్రార్థన చేయరా అన్నావు అనుకో, వాడు స్టార్టింగే ఏం ప్రార్థన చేస్తాడు? గాడ్ బ్లెస్ మై డాడ్, గాడ్ బ్లెస్ మై మామ్, గాడ్ బ్లెస్ మై అక్క, గాడ్ బ్లెస్ మీ ఆల్సో. నువ్వు పక్కనుంటే ఏంటో నా కొరకు చేయలేదు, బ్లెస్ మై ఆంటీ ఆల్సో. నీ ఏది చెప్తే అదే బ్లెస్ అంటాడు. అంకుల్ కొరకు ప్రార్థన చేయలేదురా సేవకుడు, లార్డ్ బ్లెస్ మై పాస్టర్ అంకుల్ ఆల్సో. నువ్వు ఏది చెప్తే అది ప్రార్థన. నువ్వు చెప్పకపోయినా ఏం చేస్తాడంటే కేవలం బ్లెస్ మై డాడ్, బ్లెస్ మై మామ్, బ్లెస్ మై సెల్ఫ్. అంటే చిన్నపిల్లల ప్రార్థన. దేవర మాట విని నాథా బిగ్గరగా ప్రార్థన చేసే అనుభవంలోనికి వారు తీసుకొని రాబడ్డారు.
కనుక మీరు ఎక్కడున్నా, ఏ స్థలంలో ఉన్నా, ఎంత కష్ట పరిస్థితిలో ఉన్నా, నథింగ్ కెన్ ఎవర్ స్టాప్ యూ ప్రేయింగ్. ప్రార్థన చేయకుండా నేను ఏది ఎన్నడూ ఆపలే. మీ అమ్మగారు నాన్నగారు బైబిల్ చదువుకుని నిన్ను ఆపొచ్చు, చర్చికి వెళ్ళకుండా ఆపొచ్చు, నేను చాలా ఆత్మీయమైన కార్యక్రమాలు చేయకుండా ఆపొచ్చు, కానీ నువ్వు చేతులెత్తి ప్రార్థన చేయకుండా both earth and heaven can never stop you doing that act of divinity. ఈ దైవిక లక్షణం చేయడం భూమి ఆకాశం ఏకమైనా కూడా ఆపలేదు. యూ హ్యావ్ ఎ సచ్ ఎ స్వార్డ్ విత్ యూ యాజ్ యూ గో బ్యాక్ హోమ్. నీవు ఇంటికి వెళుతుండగా అలాంటి దాంతో నీవు వెళ్తున్నా, ఎక్కడికో వెళ్ళి ఖడ్గం తెచ్చుకోవాల్సిన పని లేదు. 2 చేతులు నీ దగ్గర ఉన్నాయి, లేవా? వాట్ ఎ సింపుల్ వే గాడ్ టాట్ us హౌ టు ప్రే. నా దగ్గర చేతులు లేవనే వాళ్ళకి తప్ప మిగతా వాళ్ళందరికీ ఎంత సామాన్యంగా ప్రభువారు మీరు ఇలాగ ప్రార్థన చేయడంటే, ఇది మానేసి హల్లెలూయా 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 స్తోత్రం స్తోత్రం, వాట్ ఈస్ దిస్?